ఓం నమ శివాయ నమో నమః. కార్తీక పురాణం 8వ రోజు పారాయణలో భాగంగా కార్తీక మాసంలో విష్ణాలయంలో ఆరిపోయిన దీపాన్ని మరలా వెలిగించినందుకు గాను ఎలుక దివ్య పురుషునిగా శరీరాన్ని ఎలా పొందిందో ఈరోజు మనం తెలుసుకుందాం. సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన విష్ణాలయం ఉండేది. కార్తీక స్నానానికి నదికై వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపస్సుకు ధ్యానానికి అనువుగా ఉంటుందని భావించి గుడిని తుడిచి నీళ్లు చల్లాడు. 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించాడు. నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు. ఆ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో ఉన్న ఒక ఎలుక ఆహారాన్ని ఎత్తుక్కుంటూ గుడిలోకి వచ్చింది. ఆహారాన్వేషణలో భాగంగా విష్ణుమూర్తి చుట్టూ ప్రదక్షిణ చేసింది. దీపాల వద్దకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదిలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి చూసి దాని నుంచి వచ్చే వాసనకు భ్రమపడి ఎలుక అదేదో ఆహార పదార్థంగా భావించి ఆ ఒత్తిని నోటితో కరుచుకుని పక్కనే వెలుగుతున్న మరొక దీపం వద్దకు తీసుకువెళ్ళి పరిశీలిస్తుండగా ఆ పరిశీలనలో భాగంగా అప్పటికే నూనెలో బాగా తడిచి ఉన్న ఒత్తి కొన వెలుగుతున్న వత్తికి తగలడం వలన 2 ఒత్తులు చక్కగా వెలుగసాగాయి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు యతీంద్రుడు విష్ణు సన్నిధిలో పెట్టిన దీపం ఆరిపోగా అప్రయత్నంగా ఆహారం కోసమై చేసే ప్రయత్నంలో దీపాన్ని పునః వెలిగించిన పుణ్యం చేత ఆ మూషికము ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలో నుంచి లేచిన యతి ఆ అపూర్వ మానవుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఎలుక నుండి దివ్య పురుషునిగా మారిన వ్యక్తి, నేనొక ఎలుకను, కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకు ఇప్పుడు మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఎలుకను ఎలా అయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను, తపస్సంపన్నులైన మీరే సమాధానం చెప్పాలి. నేను ఇప్పటి నుండి మీ శిష్యుణ్ణి, దయచేసి సెలవీయండి పురుషోత్తమ అని ప్రార్థించాడు. అప్పుడు ఆ యతి జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. నువ్వు ఇంతకుముందు బాహలిక దేశంలో బ్రాహ్మణిగా పుట్టావు. కుటుంబ పోషణకై బ్రాహ్మణునిగా నువ్వు చేయవలసిన స్నానం సంధ్యలు విడిచి అర్చకత్వం మాని యజ్ఞయాగాదులు చేయకుండా నిషిద్ధ రోజులలో కూడా భుజిస్తూ నిషిద్ధ ఆహారం తీసుకుంటూ శ్రాద్ధ భోజనం కూడా చేస్తూ నీ భార్యకు పనిలో సహాయార్థం పెట్టుకున్న స్త్రీతో సరస సల్లాపాలు సాగిస్తూ ఉండేవాడివి. చల్ల, పెరుగు, పాలు, నెయ్యి అమ్ముకుంటూ వ్యవసాయం చేస్తూ ధనార్జకుడిగా ఉన్నావు. ఇక్కడ మీ అందరికీ ఒక సందేహం రావచ్చు. వ్యవసాయం చేయడం తప్ప, పాలు పెరుగు అమ్ముకోవడం తప్ప అని సందేహం రావచ్చు. బ్రాహ్మణుడిగా తను చేయవలసిన విధులు అర్చకత్వం చేస్తూ వ్యవసాయం చేయవచ్చును కానీ అవి మాని చేయడం తప్పు. ఆవు నుంచి వచ్చిన పాలు పెరుగు ఒక్క మారైనా దైవార్చనకు వినియోగించకుండా అమ్ముకోవడం తప్పు. ఆ అమ్మిన డబ్బును భూమిలో దాచి తుదకు ఒకరోజు మరణించావు. మరణించిన నీవు నరకంలో అనేక శిక్షలను అనుభవించి తదుపరి ఎలుకగా జన్మించావు. ఈ రోజున దైవానుగ్రహంగా నా చేత పెట్టుబడిన కొండెక్కిన దీపాన్ని నీవు మరలా వెలిగించావు కనుక మూషికత్వం పోయి దివ్యరూపం కలిగింది. ఇది పవిత్ర కార్తీక మాసం ద్వాదశి కావున ఈరోజు దీపం వెలిగిస్తే సమస్త జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి అని సెలవిచ్చాడు. నీ దివ్య రూపాన్ని పొందిన వ్యక్తి యతికి నమస్కారం చేసి ఆయన ఆజ్ఞ మేరకు సర్వ పాపాలను నశింపజేసే సరస్వతీ నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ 3 రోజుల్లో స్నానం చేసి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక వ్రతం చేసి అంత్యమందు సాయుక్యముక్తి పొందాడు. సాయుక్యముక్తి పొందడం అంటే ఆ భగవంతునిలో కలిసిపోవడం. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. శివార్పణమస్తు. ఓం నమః శివాయ.